హై గైస్ అందరికి ఈ రోజు మన ఫ్రీ ఫైర్ లో మళ్ళీ ఒక బన్నీ బండ్లు ఈవెంట్ వచ్చింది. ఈ ఈవెంట్ కోసం ఎన్ని డైమండ్స్ లేపుతాడో చూద్దాం. అలాగే ఇది నా అకౌంట్ కాదు, ఇది తరుణ్ బ్రో అకౌంట్. ఈవెంట్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. నెంబర్ 1 బ్యాడ్జ్ కోసం స్పిన్ చేశా, కానీ నాకు టోకెన్స్ తప్ప ఏమీ రాలేదు. మన దగ్గర అలాగో 4000 పైగానే డైమండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ పైన డైమండ్స్ తో అన్ని సింగిల్ స్పిన్స్ చేస్తున్నా. వీటిలో ఏమైనా టోకెన్స్ గానీ బండ్లు గానీ వస్తే బాగుండు. అరే నాకు ఈ టోకెన్స్ చిన్న చిన్న పప్పాలు తప్ప బండ్లు మాత్రం అసలు రావట్లా. ఈ 20 స్పిన్ లో చూడండి, అరే బన్నీ బండ్లు పక్క వరకు వెళ్ళి ఆగిపోయింది బ్రో. ఇంకొంచెం జరిగి ఉంటే బాగుండేది. మళ్ళీ టోకెన్ వచ్చింది. ఇప్పుడు ఎలాగో 40 డైమండ్స్ తిప్పడానికి పైన డైమండ్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ 5 స్పిన్స్ తిప్పుదాం. కనీసం ఇప్పుడైనా ఏదైనా వస్తే బాగుండు బ్రో. లక్కీ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు, కానీ చూద్దాం. ఓకే, 5 స్పిన్స్ కి ఆశ పెట్టుకుంటే ఇవారా నువ్వు ఇచ్చేది. సర్లే ఇంకో స్పిన్ చేద్దాం. అరే 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 బండిలు పక్కకి వెళ్ళిపోయి ఇది వచ్చింది. సర్లే ఏదో ఒకటి వచ్చింది, కానిద్దాం. అలాగే ఈ వీడియోలో మీకు ఒక రిడీమ్ కోడ్ యాప్ గురించి కూడా చెప్తాను. మనకి ఇంకా ఇలాంటి ఒక 4 టోకెన్స్ వస్తే బండ్లు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మరి ఇంకో 5 స్పిన్స్ తిప్పుదాం. మళ్ళీ ఏమైనా స్టోన్ గానీ బండ్లు గానీ వస్తుందని చూద్దాం. మళ్ళీ స్టార్ట్ చేసాడు బ్రో ఈ చిన్న చిన్న పప్పులు ఇవ్వడం. నా దగ్గర డైమండ్స్ కూడా 3500కి వచ్చేసాయి. ఎందుకు ఇవన్నీ నాకే? అసలు తిప్పుతున్న ప్రతిసారి పప్పలు తప్పేమి రావట్లా. బాబు వద్దు నాయన, ఇలాంటి ఈవెంట్లు పెట్టి డైమండ్లు అన్ని లూట్ చేసేస్తున్నాడు. చూస్తుండగానే డైమండ్స్ కూడా 2.9k వచ్చేసాయి. ఇంకా మనకి 4 స్టోన్లు కావాలి, లేకపోతే డైరెక్ట్ గా బండ్లే రావాలి డైమండ్స్ లో. లేకపోతే చాలా కష్టమైంది. అందుకు నేను ఇప్పుడు కొంచెం గోల్డ్ రాయల్ స్పిన్ చేద్దాం. దాని తర్వాత మనకు కావాల్సిన బండిలోకి వెళ్ళి స్పిన్ చేద్దాం అనుకుంటున్నా. అవును, చెప్పడం మర్చిపోయా, నీకు రిడీమ్ కోడ్ యాప్ గురించి చెప్తా అని చెప్పా కదా. ఈ యాప్స్ లైఫ్ టైం ఉండవు, ఉన్నన్ని రోజులు కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను. ఎలా అంటే ఇక్కడ విజువల్ ఐక్యూ అని ఉంది కదా, దీంట్లో ఏంటంటే ఈ పైన పిక్చర్ లో ఏం కనిపిస్తుంది, జే కనిపిస్తుంది కదా. అందుకే నేను ఇక్కడ జే క్లిక్ చేసా. ఇక్కడ ఆన్సర్ కూడా కరెక్ట్ అయింది. ఇక్కడ ప్లే అగైన్ క్లిక్ చేయగానే యాడ్ ప్లే అయింది. యాడ్ క్లోజ్ చేయగానే నాకు కాయిన్స్ కూడా వచ్చాయి. ఇంక ఈ సెకండ్ ది ఎమోజీ డీ కోడ్. ఇందులో మనకి క్వశ్చన్ లో చూడండి రాకెట్ ప్లస్ షిప్ ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ రాకెట్ షిప్ అయింది. నేను అదే క్లిక్ చేశాను, ఆన్సర్ కూడా కరెక్ట్ అయింది. ప్లే అగైన్ క్లిక్ చేయగానే యాడ్ ప్లే అయింది. యాడ్ క్లోజ్ చేయగానే మళ్ళీ కాయిన్స్ వచ్చాయి. ఇంక ఈ ర్యాండమ్ ఐక్యూలో ఇందులో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. గంటకి ఎన్ని నిమిషాలు అని చెప్పి అడుగుతున్నాడు. 60 మినిట్స్ కాబట్టి ఇక్కడ 60 క్లిక్ చేసా. ఆన్సర్ కూడా కరెక్ట్ అయింది అండ్ నాకు యాడ్ కూడా ప్లే అయింది. ఇంకా వచ్చిన యాడ్ ని మనం క్లోజ్ చేయగానే కాయిన్స్ కూడా వచ్చేసాయి. ఇంకా ఈ ప్రోమో కోడ్ దగ్గర వాళ్ళ టెలిగ్రామ్ లో అప్పుడప్పుడు కోడ్ తీస్తూ ఉంటారు. అవి ఎంటర్ చేస్తే ఇక్కడ నుంచి కూడా కొన్ని కాయిన్స్ వస్తాయి. మనం ఇలా ఎర్న్ చేసుకున్న కాయిన్స్ అన్ని కూడా రీడింగ్ సెక్షన్ లోకి వెళ్తే ఇక్కడ ప్లే స్టోర్ కోడ్స్ ఉంటాయి. నా దగ్గర 6000 పైగా కాయిన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఒక 50 రూపీస్ కోడ్ తీసుకుంటున్నా. ఇక్కడ మనం తీసుకున్న కోడ్స్ అన్ని కూడా ఇన్స్టెంట్ గానే వచ్చేస్తాయి. ఈ కోడ్ మనం జస్ట్ క్లిక్ చేసి డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళి మన బ్యాలెన్స్ కూడా చూపించింది. కాబట్టి ఎవరైనా ఖాళీగా ఉండి యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను. ఇది లైఫ్ టైం ఉండదు, ఉన్నన్ని రోజులు మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఉండిద్ది. కాబట్టి ఎవరైనా వాడాలనుకుంటే వాడుకోండి, ఓకేనా. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ 2.9k డైమండ్స్ లోనే మొత్తం వచ్చేవాళ్ళే. అరే బండ్లు మిస్ అయిపోయింది, టోకెన్ కూడా మిస్ అయిపోయింది. మళ్ళీ స్పిన్ చేద్దాం. మీరు మాత్రం ఇలాంటి ఈవెంట్ స్పిన్ చేయకండి బ్రో. చూడండి ఆడ అసలు ఇవ్వట్లా, డైమండ్స్ అన్ని లాగేసేటట్టే ఉన్నాడు. అరే రే బ్రో, నాకు తెలుసు, నాకు అర్థం అయిపోతుంది. నీడు నాకు బండ్లు ఇవ్వాలి అనుకోవట్లే అసలు. అవునా, మీలో ఎవరికైనా ఈ బండ్లు వచ్చిందా? ఒకవేళ వస్తే ఎన్ని డైమండ్స్ వచ్చిందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు చూడండి ఈ చిన్న చిన్న సామాన్లు పప్పాలు తప్ప ఇంకా మంచిగా పనికొచ్చేవేమీ రావట్లా. మన దగ్గర ఇంకా 2900 డైమండ్లు ఉన్నాయా? ఇప్పుడు వరకు ఆ ఫ్రీ టోకెన్స్ తోనే స్పిన్ చేసామా? పోన్లే. అరే ఇది అసలు న్యాయం ఏమన్నా ఉందా? 4000 డైమండ్లతో వస్తే 2000 డైమండ్లకి వచ్చేసా. 2000 డైమండ్లకి ఒక్క స్టోన్ వచ్చింది. ఇంకా నా దగ్గర ఉన్న 2000 డైమండ్లకి 4 స్టోన్లు కావాలి. ఎప్పుడు వచ్చే బండ్లు కూడా చేతి పక్క నుండి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈ స్పిన్ కూడా టోకెన్ ఇవ్వకపోతే చెప్పలేదు బ్రో. వేస్ట్ అసలు, డైమండ్లు అన్నీ లాగేశాడు, ఇవ్వట్లా.
2200 డైమండ్లకు వచ్చేసాం. ఇప్పుడు కూడా ఇంకా స్టోన్ ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఎవరో ఇచ్చారు వీడు. మళ్ళీ 2000 డైమండ్లకు వచ్చేసాం బ్రో. ఇప్పుడు కూడా స్టోన్ ఇవ్వలా. ఇప్పుడు నా దగ్గర కరెక్ట్ గా 2000 డైమండ్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం చేస్తాడు. ఒక్క స్టోన్ అంటే ఒక్కటి మాత్రమే ఇచ్చాడు ఇప్పటి వరకు. బాగోయ్, మొత్తానికి ఇంకొక స్టోన్ వచ్చింది బ్రో. చాలు, మొత్తానికి 2000 డైమండ్ కి 2 స్టోన్లు వచ్చినట్టుంది. ఇంకొక 3 స్టోన్స్ వస్తే బండిల్ కూడా వచ్చేసింది. ఇదే మంచి టైం అనుకుంటా. ఇంకెటువంటి లేట్ చేయకుండా ఇంకా స్పిన్స్ చేయడం కూడా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే కదరా మనోడే మంచోడే అనుకున్నా. బాబు వీడు మనోడు కాదు, పగోడ్లాగా ఉన్నాడు. అన్ని పప్పలే ఎత్తున్నాడు. మళ్ళీ బండిల్ పక్కకి వెళ్ళిపోయి స్టోన్ వచ్చింది. బండిల్ పోయినందుకు బాధపడాలో, స్టోన్ వచ్చినందుకు ఆనందపడాలో కూడా అర్థం కావట్లా. ఇంకా ఇప్పుడు మన దగ్గర మిగిలినవి 1200 డైమండ్లు మాత్రమే. ఇంకా మనకి 2 స్టోన్స్ వస్తే బండిల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే వచ్చింది కాబట్టి మనకి స్టోన్ ఈ దగ్గరలో మళ్ళీ ఇచ్చేలా కనిపించట్లా. అప్పుడే 3000 మెంబర్స్ పైగా బండిల్ తీస్తారా. ఇంకా ఫస్ట్ నెంబర్ నుంచి ఒక 1000 లోపు నాకు బండిల్ వచ్చేసిద్దేమో అనుకున్నా. కానీ ఇప్పుడు అసలు బండిల్ అయినా వచ్చిద్దా రాదా అన్నట్టు అయిపోయింది. ఇంక ఇప్పుడు ఉన్న ఈ 1000 డైమండ్స్ కూడా స్పిన్ చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒక 5 స్పిన్స్ చేద్దాం. ఏమొచ్చిద్దో చూద్దాం. ఇప్పటివరకు మనం సింగిల్ స్పిన్స్ మాత్రమే చేసాం. మిగిలింది 800 డైమండ్లు మాత్రమే. ఇంకా డైమండ్స్ కూడా లాస్ట్ వరకు వచ్చేసాయి. 377 మాత్రమే మిగిలింది. కానీ ఇక్కడ టోకెన్స్ కూడా రావట్లా. ఇంకా లాస్ట్ 5 స్పిన్స్. అరే ఏమీ రాలేదు. ఇంకా 53 డైమండ్స్ మాత్రమే మిగిలింది. కానీ ఇక్కడ మనకి 1 స్పిన్ ఉన్నాయి కదా. ఇంకా మిగిలిన ఈ 40 డైమండ్స్ స్పిన్ ఒకటి తిప్పుదాం. మళ్ళీ ఇంకా స్పిన్ కి టోకెన్స్ వచ్చాయా? మళ్ళీ ఇంకో స్పిన్ కూడా టోకెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర మొత్తం 4 టోకెన్స్ ఉన్నాయి. కానీ డైమండ్స్ అన్ని కూడా అయిపోయాయి. కాబట్టి ఈ అకౌంట్ లో డైమండ్స్ టాప్ అప్ చేసి నెక్స్ట్ వీడియోలో బన్నీ బండిల్ తీసి బన్నీ బండిల్ తోనే ఒక గేమ్ ప్లే ఆడి వీడియో పెడతాను. ఓకేనా? అలాగే ఈ రోజుకైతే ఈ డైమండ్ మొత్తం లేపేశాడు ఫ్రీ ఫైర్ వాడు. కాబట్టి వీడియోని ఇక్కడ వరకు ఎవరైతే చూసారో అందరూ కూడా లైక్ చేయండి. అండ్ ఛానల్ లో కంటెంట్ కూడా చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే ఫ్రీ రీడింగ్ కోడ్ యాప్ కోసం చెప్పా కదా, అది కూడా కింద కామెంట్స్ లో లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంత. అందరికీ బాయ్.